కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగా ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా సుకుమార్ మనసు ఎందుకు కరగలేదు? RC-17 గురించి చిన్న మాట కూడా మాట్లాడకుండా ఎందుకు డిసప్పాయింట్ చేశాడు? రామ్ చరణ్ సినిమా గురించి చెప్పనని ఎందుకు కరాఖండిగా చెప్పాడు? దీని వెనుకున్న అసలు కథేంటి? వాచ్ ది స్టోరీ. మల్టీ స్టారర్ మూవీ RRR ను పక్కన పెడితే పెద్ది రిలీజ్ వరకు రంగస్థలం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అప్పట్లోని నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. 8 ఏళ్ల తర్వాత ఆ హిట్ కాంబో రిపీట్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్పతో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చాడు సుకుమార్. గేమ్ చేంజర్ పెద్ది హిందీలో రిలీజ్ అయినా హిట్ కాలేదు. సుకుమార్ మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ కొడతాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో సుకుమార్ మైక్ తీసుకోగానే రామ్ చరణ్ మూవీ గురించి చెప్పాలంటూ అభిమానులు గోల చేశారు. లెక్కల మాస్టారి లెక్కలేమిటో గానీ చెప్పడానికి నిరాకరించారు. RC-17 గురించి ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు చెప్పనడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. RC-17 గురించి సుకుమార్ పెదవి విప్పకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో చాలా కథలు అనుకున్నా ఒక్కటి సెట్ కాలేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్న డైరెక్టర్ ను సినిమా గురించి అడిగితే ఏం చెబుతాడు అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ తో పెట్టుకుంటే 2-3 ఏళ్లు ఈజీగా గడిచిపోతాయి. పుష్ప 2 రిలీజ్ అయ్యి ఏడాదిన్నరైంది. ఇంతవరకు రామ్ చరణ్ మూవీ కథ ఫైనల్ కాలేదు. కథను చెక్కి బౌండెడ్ స్క్రిప్ట్ రాయడానికి ఇంకో 4-5 నెలలు ఈజీగా పట్టేస్తుంది. ఈ లెక్కన దసరా తర్వాతే సినిమా సెట్స్ పైకి వచ్చేది. ఇక మూవీ పూర్తి కావడానికి 2 ఏళ్లు ఈజీగా పట్టేస్తుంది. ఈ లెక్కలన్నీ చూసుకుంటే సినిమా 2028 డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.